ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటో తెలుసా? మనం రోజు అద్దంలో ముఖం చూసుకుంటాం, జుట్టు సరిగా ఉందో లేదో చూసుకుంటాం, మొటిమలు వస్తే కంగారు పడిపోతాం. కానీ ఎప్పుడైనా ఆ అద్దంలో మన మనసుని చూసుకోవడానికి ప్రయత్నించామా? లేదు కదా. ఎందుకంటే మనకి టైం లేదు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ ముఖాల మీద ఉన్న నల్లటి మచ్చలని వెతికే పనిలో బిజీగా ఉన్నాం. అబ్దుల్ కలాం గారిని ఒక విద్యార్థి అడిగాడు, సార్ జీవితంలో అత్యంత సులభమైన పని ఏది, ఆ తర్వాత అత్యంత కష్టమైన పని ఏది అని. కలాం గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకొని చెప్పారు, ఇతరులు చేసిన తప్పులని గుర్తించడం చాలా సులభం, కానీ మనం చేసిన తప్పులని ఒప్పుకోవడం జీవితంలో అత్యంత కష్టం అని. ఈ మాట వినడానికి సింపుల్ గా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక రాకెట్ సైన్స్ అంత హ్యూమన్ సైకాలజీ ఉంది. మనం ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామంటే ఇతరుల తప్పులు మనకి మైక్రోస్కోప్ లో కనిపిస్తాయి. పక్కింటి వాడు ఒక చిన్న తప్పు చేయాలి, దాని గురించి వారం రోజులు డిబేట్లు పెడదాం. న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా, చిట్ చాట్స్ అంతా అదే. నిజం మాట్లాడుకుందాం, మీ జీవితంలో జరిగిన చాలా గొడవలకి, మీరు ప్రాణంగా అనుకున్న సంబంధాలు విరిగిపోవడానికి, మీ కెరియర్ లో కొన్ని పెద్ద కళలు నాశనం కావడానికి ఎదుటి వాళ్ళు మాత్రమే కారణం అని మీరు నమ్ముతున్నారా? 100% వాళ్ళదే తప్పని చెప్పేసి బ్లేమ్ చేసి వాళ్ళని మీరు హ్యాపీగా చేతులు దులుపుకుంటున్నారా? ఇక్కడే మీరు మీ జీవితంలోనే అతి పెద్ద భ్రమలో బ్రతుకుతున్నారు. ఎందుకంటే ప్రతి సమస్యలో, ప్రతి ఫెయిల్యూర్ లో ఎంతో కొంత మీ భాగం ఉంటుంది, కానీ ఆ భాగాన్ని అంగీకరించడానికి మీ మనసు ఒప్పుకోదు. అదే అసలైన సమస్య. మీకు తెలుసో లేదో, మనం చాలా తెలివిగా బ్రతుకుతున్నాం అనుకుంటాం, కానీ నిజానికి మనల్ని మనం మోసం చేసుకోవటంలోనే మనం గ్రేట్. ఎదుటివాడు తప్పు చేస్తే మన కళ్ళకి అది ఒక పెద్ద హిమాలయ పర్వతంలా కనిపిస్తుంది. వాడి క్యారెక్టర్ ని తప్పుపడతాం, వాడికి సంస్కారం లేదు అంటాం, వాడి గురించి 4 ఉపన్యాసాలు కూడా ఇస్తాం. కానీ అదే తప్పు, సరిగ్గా అదే పొరపాటు మనం చేస్తే వెంటనే మన బ్రెయిన్ లో ఒక డిఫెన్స్ లేయర్ పుట్టుకొస్తాడు. ఆ టైంలో పరిస్థితులు అలా వచ్చాయి, నాకు వేరే మార్గం లేదు, నేను కావాలని చేయలేదు, వాళ్ళు నన్ను ఇలాగా ప్రొవోక్ చేశారు, ఇలా 100 కారణాలు వెతికి మనల్ని మనం చాలా నీతిమంతులుగా ప్రూవ్ చేసుకుంటాం. ఇది వినడానికి ఎంత చీప్ గా ఉందో తెలుసా, కానీ ఇది మన నిజస్వరూపం. మన తప్పులని మనం ఎప్పుడూ ఒక బ్లైండ్ స్పాట్ లో ఉంచుతాం. అది మనకు కనిపించదు, కనిపించినా చూడటానికి ఇష్టపడం. కలాం గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, సమస్యలు అందరికీ వస్తాయి, కానీ వాటిని నువ్వు ఎలా చూస్తున్నావు అనేదే ముఖ్యం. మనం సమస్యను ఎప్పుడు బయట వెతుకుతాం. మనం పనిచేసే దగ్గర బాస్ సరిగ్గా లేడు, పేరెంట్స్ అర్థం చేసుకోవడం లేదు, ఫ్రెండ్స్ మోసం చేశారు, ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతాం. కానీ ఆ లిస్ట్ లో ఎక్కడైనా నా ప్రవర్తన వల్ల కూడా ఇది జరగవచ్చు అని ఒక లైన్ రాసుకుంటారా? మీరు రాసుకోరు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి గుంత కనిపిస్తే పక్కకి వెళ్ళిపోతాం, కానీ మన ఆలోచనల్లో ఉన్న గుంతలను మాత్రం అలాగే ఉంచుకొని లైఫ్ లో స్పీడ్ గా దూసుకుపోవాలని చూస్తాం. ఫలితం ఏమవుతుంది? ప్రతిసారి బోర్లా పడతాం, మళ్ళీ రోడ్డునే తిడతాం. ఈ జనరేషన్ లో మెజారిటీ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద క్రైసిస్ ఇదే. వాళ్ళకి విమర్శించడం చాలా ఈజీగా అలవాటైపోయింది. ఒకరిని ట్రోల్ చేయటం, ఒకరిని తక్కువ చేసి మాట్లాడటం, ఒకరి లోపాలు ఎత్తి చూపటం, ఇవన్నీ ఇంటర్నెట్ డేటా లాగా చాలా చీప్ గా దొరుకుతాయి. కానీ నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం, ఇది చాలా కాస్ట్లీ. దానికి చాలా ధైర్యం కావాలి. అసలు మనకెందుకు ఈ జబ్బు వచ్చింది? ఎదుటి వాడిని వేలెత్తి చూపించడంలో ఉన్న ఆనందం మనల్ని మనం ప్రశ్నించుకోవడంలో ఎందుకు లేదు? దీనంతటి వెనుక ఒకే ఒక్క విలన్ ఉన్నాడు, వాడే మీ అహంకారం. ఆ అహంకారం అనేది చాలా విచిత్రమైన శత్రువు. అది మీ కళ్ళకి ఒక రంగు అద్దాన్ని తొడుగుతుంది. ఆ అద్దం గుండా చూస్తే మీకు ప్రపంచంలో ఉన్న శత్రువులందరూ కనిపిస్తారు, కానీ మీలో ఉన్న లోపాలు మాత్రం ఎప్పటికీ కనిపించవు. ఎందుకంటే అహంకారానికి నిజం కంటే కూడా తాను గెలవడమే ముఖ్యం. తానే కరెక్ట్ అని చెప్పి నిరూపించుకోవడమే దానికి కావాల్సింది. కలాం గారు ఒక శాస్త్రవేత్త, దేశ రాష్ట్రపతిగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆయన ఎప్పుడూ ఒక అద్భుతమైన మాట చెప్పేవారు, నువ్వు గెలిచినప్పుడు మాట్లాడే మాటల కన్నా నువ్వు ఓడిపోయినప్పుడు నిన్ను నువ్వు ఎలా సమీక్షించుకున్నావు అనేది మీ క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ఒక చిన్న ఫెయిల్యూర్ రాగానే, లేదా ఒక రిలేషన్షిప్ లో గ్యాప్ రాగానే 100% తప్పు అవతల వాళ్ళదే అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాం. నేను ఎంత మంచివాడినో నా మనసుకు తెలుసని ఒక సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటాం. ఇది సెల్ఫ్ లవ్ కాదు, ఇది ప్యూర్ అహంకారం. ఈ అహంకారం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఒక కంఫర్ట్ జోన్ లో పడేస్తుంది. నువ్వు పర్ఫెక్ట్, ప్రపంచమే చెడిపోయిందని చెప్పి మీ చెవుల్లో రోజు ఊదుతూ ఉంటుంది. దాంతో మీరు మారరు, మీ లైఫ్ మారదు. నిజమేంటంటే ఎదుటివాడిని బ్లేమ్ చేయడం చాలా ఈజీ. దానికి మెదడు ఖర్చు చేయక్కర్లేదు, బాధ్యత తీసుకోక్కర్లేదు. కానీ అవును,
ఈ విషయంలో నా వైపు నుంచి కూడా తప్పు జరిగింది అని ఒప్పుకోవడానికి గుండె ధైర్యం కావాలి. ఈ రోజుల్లో చాలా మంది యువత డిప్రెషన్, యాంగ్జైటీ అంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఎంత కోపం వస్తుందో తెలుసా? ప్రపంచం మొత్తం వాళ్ళు అనుకున్నట్లే నడవాలి అనుకుంటున్నారు కాబట్టి. ఎవడైనా ఎదురు తిరిగితే తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ అహంకారం అంతా వీక్గా ఉంటుంది. కలాం గారు తన జీవితంలో ఎన్నో క్లిష్టమైన ప్రాజెక్టులు చేశారు. కొన్నిసార్లు రాకెట్లు ఫెయిల్ అయ్యాయి. అప్పుడైనా వేరే వాళ్ళని తిట్టలేదు, వాతావరణాన్ని బ్లేమ్ చేయలేదు. లీడర్గా నిలబడి తప్పు ఎక్కడ జరిగిందో వెతికారు. మనం మాత్రం మన జీవితం అనే రాకెట్ కూలిపోతుంటే పక్కవాడి మీద నెపం నెట్టేసి సైలెంట్ గా తప్పుకుంటాం. సరే, సమస్య ఏంటో తెలిసింది, అది ఎందుకు వస్తుందో కూడా అర్థమైంది. మరి దీని నుంచి బయటపడటం ఎలా? మన లైఫ్ మన చేతుల్లోకి రావాలంటే ఏం చేయాలి? సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వేలి డైరెక్షన్ మార్చండి. ఎప్పుడైనా ఒక గొడవ జరిగినప్పుడు లేదా ఒక పని అనుకున్నట్లు జరగనప్పుడు అవతల వాడిని నిందించడం ఆపి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఈ సిచ్యువేషన్ లో నా ప్రమేయం ఎంత? నా మాటల వల్ల గాని నా ప్రవర్తన వల్ల గాని ఈ సమస్య ఇంకా పెద్దదైందా అని చెప్పేసి దీన్నే అబ్దుల్ కలాం గారు ఆత్మ పరిశీలన అనేవారు. కలాం గారు ఎప్పుడు ఒక మాట గుర్తు చేసేవారు, మనం ఇతరులను మార్చలేం, అది మన చేతుల్లో లేని పని. కానీ మనల్ని మనం మార్చుకోవడం 100% మన చేతుల్లోనే ఉంది. మీరు ప్రపంచాన్ని మార్చాలని యుద్ధాలు చేయనక్కర్లేదు, మీ ఆలోచనల్ని మార్చుకుంటే చాలు. ఎదుటివాడు తప్పు చేశాడు అని వాదించే ముందు అసలు మీ వైపు న్యాయం ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి కథకి 2 వైపుల నిజాలు ఉంటాయి. మనం ఎప్పుడు మనకి నచ్చిన వైపు ఉన్న నిజాన్ని నమ్ముతాము. అలా కాకుండా అవతలి వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీకు వాళ్ళ తప్పుల వెనుక ఉన్న కారణాలు కనిపిస్తాయి. అందులోనూ మీలో ఉన్న లోపాలు కూడా స్పష్టంగా అర్థమవుతాయి. తప్పు ఒప్పుకోవడం అంటే చిన్న చూపు అయిపోవడం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను తప్పు ఒప్పుకుంటే నా ఇమేజ్ పాడైపోతుంది, అవతల వాడు నన్ను తక్కువ చేస్తాడని చెప్పేసి భయపడతారు. కానీ నిజానికి తన తప్పుని తను అంగీకరించే మనిషి ఎప్పటికీ ఓడిపోడు. అలాంటి వ్యక్తి సమాజంలో ఇంకా ఎక్కువ గౌరవాన్ని సంపాదిస్తాడు. ఎందుకంటే ఈ రోజుల్లో తప్పుని కప్పిపుచ్చుకునే వాళ్ళే ఎక్కువ, ధైర్యంగా ఒప్పుకునే వాళ్ళు చాలా అరుదు. మీరు అరుదైన కేటగిరీలోకి మారాలి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళని చూసి కంగారు పడకండి. వాళ్ళు మీకు ఫ్రీగా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనుకోండి, ఆ విమర్శల్లో నిజం ఉంటే మార్చుకోండి, అబద్ధం ఉంటే వదిలేయండి. కానీ ప్రతి విమర్శని ఒక ఈగో ఇష్యూగా మార్చుకొని రివెంజ్ తీర్చుకోవాలని చూస్తే మీ ఎనర్జీ మొత్తం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది, కానీ రేపటి నుంచి మీ రియల్ లైఫ్ లో దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే కలాం గారు ఒక సింపుల్ ఫార్ములా చెప్పారు. ఆయన లైఫ్ స్టైల్ ని చూస్తే ఒక విషయం అర్థం అవుతుంది. ఆయన ప్రతి రోజుని చాలా స్పృహతో బ్రతికారు. మనం కూడా మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఒక చిన్న అలవాటు చేసుకోవాలి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మీ స్మార్ట్ ఫోన్ ని కాసేపు పక్కన పెట్టండి. ఆ సోషల్ మీడియా స్క్రోలింగ్ ఆపేసి కళ్ళు మూసుకొని ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. మొదటి ప్రశ్న, ఈరోజు నా మాటల వల్ల గాని నా ప్రవర్తన వల్ల గాని నేను ఎవరినైనా బాధ పెట్టానా? రెండో ప్రశ్న, ఈరోజు నేను చేసిన పనుల్లో ఏవైనా తప్పులు ఉన్నాయా? మూడో ప్రశ్న, రేపు నేను ఈ రోజు కంటే ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్ గా ఎలా మారగలను? ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు వెతకడం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీ ఈగో మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మీరు నిజాయితీగా అద్దం ముందు నిలబడి సమాధానం చెప్పుకోగలిగితే మీ జీవితం శాశ్వతంగా మారిపోతుంది. కలాం గారి జీవితాన్ని గమనిస్తే ఆయన ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక దృక్పథంతో ఉండేవారు. భగవంతుడు మనల్ని పర్ఫెక్ట్ గా సృష్టించలేదు, మనందరిలో లోపాలున్నాయి. కానీ ఆ లోపాలని, ఆ తప్పులను గుర్తించే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మాత్రం భగవంతుడు మనకిచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఎప్పుడూ ఇతరుల మీద పడి ఏడ్చే మనిషి ఎంత చదివినా, ఎన్ని కోట్లు సంపాదించినా వాడు లోపల మాత్రం ఎప్పటికీ ఎదగలేడు. వాడు ఒక అజ్ఞానిగానే ఉండిపోతాడు. గుర్తుంచుకోండి, ఇతరులను గెలవడం సక్సెస్ కాదు, మీ అహంకారాన్ని గెలవడం నిజమైన సక్సెస్. పక్కవాడిని మార్చడం పెద్ద గొప్ప విషయం కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడమే ఈ భూమి మీద మహోన్నతమైన విజయం. ఏ రోజైతే మిమ్మల్ని మీరు జయించడం నేర్చుకుంటారో ఆ రోజు నుంచి ఈ ప్రపంచం మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడుతుంది. చివరిగా ఒక మాట, డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పిన ఈ లైన్ మీ గుండెలో రాసి పెట్టుకోండి. ఇతరుల తప్పులను గుర్తించడం చాలా సులభం, కానీ మన తప్పులని ఒప్పుకోవడం జీవితంలో అత్యంత కష్టం. ఈ మాటని కేవలం ఒక
కొటేషన్ లాగా వినేసి వదిలేయకండి. మీ ప్రతిరోజు లైఫ్లో అప్లై చేయండి. ఎందుకంటే తన తప్పులను ఒప్పుకునే మనిషి ఎప్పటికీ ఓడిపోడు. అతను ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తిగా, ఒక బెటర్ హ్యూమన్ గా పుడతాడు. ఇతరులను విమర్శిస్తూ కూర్చునే ప్రతి నిమిషం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నారు. చాయిస్ మీదే. పక్కవాడి వైపు వీళ్ళు చూపిస్తూ అక్కడే ఉండిపోతారా, లేక మిమ్మల్ని మీరు మార్చుకొని ప్రపంచాన్ని గెలుస్తారా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.